నిజంగా ఫస్ట్ ఆఫ్ డైరెక్టర్ స్టోరీ చూపించేసిన కొద్దిగా ల్యాగ్ అవుతున్నాడు, ఎందుకు తను స్టోరీ ల్యాగ్ చేసిన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా మన ఇంటర్వెల్ స్టార్ట్ అప్పుడు చాలా బాగుంటుంది సార్. ఇదే ఆ స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అదే స్టోరీ క్లైమాక్స్ వచ్చినప్పుడు అరే స్టోరీ మారిపోయిందని ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అసలు ఈ హర్రర్ మూవీలో కామెడీ జనరేట్ చేయడం చాలా బాగా అనిపించింది. మనం రీసెంట్ చూసాం ఓం బూమ్ బుష్ అని. సో హర్రర్ మూవీలో కామెడీ జనరేట్ చాలా బాగా అనిపించింది. సో మరీ హర్రర్ సీన్స్ భయపడిపోయేంత అంత లేకున్నా కూడా సినిమా అయితే చాలా కామెడీ జనరేట్ చేస్తారు, చాలా ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే అన్న సునీల్ ఎంట్రీ ఉంటుంది అన్న. సునీల్ ఎంట్రీ మన సత్య తర్వాత కామెడీ డెడ్లీ కాంబినేషన్ అన్న. చాలా సీట్లు అయితే నవీన చచ్చిపోతారు, అంత బాగుంది అన్న. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా ఏంటంటే ఇప్పుడు గీతాంజలి సినిమా కంటే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ 2 ఏంటంటే దాన్ని మించిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈ మూవీ. ఏంటంటే నిజంగా మూవీ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సరే ఎక్కడ కూడా 1 మినిట్ కూడా డిసప్పాయింట్ కావడానికి లేదన్న. మూవీ అయితే అంత బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకైతే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదన్న. మూవీ ఏంటంటే ఒక కామెడీ. మామూలుగా ఎవరైనా సరే ఆడియన్స్ అయినా సరే ఏమని ఎక్స్పెక్ట్ చేసి వస్తారంటే ఒక కామెడీ ఉండాలి, హర్రర్ ఉండాలి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలివేషన్ సీన్స్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. నిజంగా ఈ మూవీలో మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాన్ని మించిపోయే లెవెల్లో, మేము ఊహించని దానికంటే దాన్ని మించిపోయే లెవెల్లో ఉన్నాయి నిజంగా ఈ మూవీలో. నిజంగా ఈ మూవీ ప్రతి ఒక్కళ్ళకు నిజంగా అసలు యాక్చువల్గా ఫ్రైడే రోజు రిలీజ్ చేయాల్సిన సినిమాని థర్స్డే రోజు రిలీజ్ చేసిరనంటే ఆ మూవీ టీం వాళ్ళకి ఎంత దమ్ముండి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమాని రిలీజ్ చేసిరో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. నిజంగా ఈ మధ్యకాలంలో మాకు బాగా నచ్చిన సినిమా అని అంటే టిల్లు స్క్వేర్. ఆఫ్టర్ టిల్లు స్క్వేర్స్ తర్వాత మాకు బాగా నచ్చిన సినిమా అని అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మర్ స్పెషల్గా మాకు నచ్చిన సినిమా అని అంటే టిల్లు స్క్వేర్స్ ఈ గీతాంజలి సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా ఎక్కడ కూడా అసలు బోరింగ్ సీన్స్ అనిపించలేదు. మాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే మన సునీల్ గారు కామెడీ సీన్స్ అండ్ సత్య గారు కామెడీ సీన్స్. వీళ్ళిద్దరు మాత్రం చాలా అంటే చాలా పిచ్చి పీక్స్ లెవెల్లో చాలా హైలైట్గా యాక్టింగ్ చేసి పడేసారు. కామెడీ ఏంటంటే అన్న మామూలుగా హర్రర్తో పాటు కామెడీతో పాటు హర్రరు, సస్పెన్స్ థ్రిల్లరు ఏంటంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ నిజంగా ఒక పక్క భయపడుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చామన్న. నిజంగా సినిమా ఏంటంటే ఇట్లా గడిచిపోతున్నట్టు కూడా అనిపించలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా చెప్తున్నా భయ్యా, లాస్ట్ 10 మినిట్స్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఇచ్చి పడేసిండు. నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి అన్న, ఆదరించండి. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా, ఇప్పుడే చూస్తున్నా. అసలు గీతాంజలి ఫస్ట్ హాఫ్ కన్నా ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ డబల్ అంటే డబల్ ఎంజాయ్ అన్న. నిజంగా మామూలు కాదు, నవ్వి కడుపులో నొప్పి వచ్చింది అన్న. అసలు నేనే కాదు, నా పక్కన ఫ్యామిలీ వచ్చింది, పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీకెండ్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే మామూలు అంటే మామూలు ఎంజాయ్ చేయరు. అసలు నిజంగా ఆత్రేయ ఆరుద్ర ఈ క్యారెక్టర్లు తీసుకుని దెయ్యాలను పెట్టుకుని సినిమా అసలు నిజంగా ఈ డైరెక్షన్ ఎవరో కానీ సార్ ఎర్రగా తీశారు సార్ మీరు. డైరెక్షన్ డైలాగ్స్ అసలు స్క్రీన్ ప్లే అన్నీ అవసరం అంటే అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యాలు ఉన్నాయని భయపడడం కాకుండా దెయ్యాలు ఉన్నాయని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా ఏదైనా ఉందంటే అందులో నెంబర్ 1 ప్లేస్లో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ ఒకటే కొంచెం చూసుకుని ఉంటే డైరెక్టర్ గారు సినిమా బ్లాక్ బస్టర్ 100 కోట్ల సినిమా ఇదిను ఆ రేంజ్లో ఉందండి. సినిమా మాత్రం సూపర్. ఫ్యామిలీతో వెళ్ళాలి సార్ ఈ సినిమాకి అయితే మాత్రం. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు అందరూ కలిపి వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ అన్న. అసలు నిజంగా టిల్లు సినిమా సబ్జెక్ట్ వేరు, ఇది వేరు. సో అది యూత్ఫుల్గా బాగుంటుంది. ఇది ఫ్యామిలీస్తో వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దెయ్యాల సినిమాల్లో కొన్ని సీన్స్ ఫన్నీ సీన్స్, దెయ్యాలతో ఆడుకోవడం, వెళ్ళి దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలకు పంచి డైలాగులు వేయడం, వాళ్ళతో కలిపి కూర్చొని టీవీలు చూడడం అసలు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం. నవ్వి కడుపులో నొప్పి వస్తుంది, అరిచి గొంతులో నొప్పి వస్తుంది. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ సాటర్డే సండే అంటే ఈరోజు కూడా హాలిడే, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ ఏంటన్నా సూపర్ ఉందన్న. 5 out of 5 రేటింగ్ సూపర్.